చాంపియన్స్ ట్రోఫీ సంబరాలు ముగిశాయి. త్వరలో ఐపీఎల్ పండుగ మొదలు కాబోతోంది. ఈ టోర్నమెంట్ అనంతరం టీమిండియా టెస్ట్ ఛాంపియన్షిప్ 2025-2027లో భాగంగా మొదటి టెస్ట్ సిరీస్ని ఇంగ్లాండ్తో ఆడబోతోంది. ఇందులో భాగంగా ఇంగ్లాండ్ జట్టుతో రోహిత్ సేన 5 టెస్టులు ఆడనుంది. అయితే ఈ సిరీస్ని ఉద్దేశించి ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్ కెవిన్ పీటర్సన్ కొన్ని కీలక వ్యాఖ్యలు చేశాడు. పీటర్సన్ మాట్లాడుతూ ఏమన్నాడంటే, ప్రస్తుతం ప్రపంచ క్రికెట్లో అన్ని క్రికెట్ల జట్ల కంటే టీమిండియా చాలా పటిష్టంగా ఉంది. ఆ జట్టు బెంచ్ స్ట్రెంగ్త్ కూడా చాలా స్ట్రాంగ్గా ఉండడంతో భారత్ జట్టుతో తలపడాలంటే ఏ జట్టుకైనా సవాళ్లతో కూడుకున్న విషయమే. ఇక జూన్లో జరగబోయే టెస్ట్ సిరీస్లో టీమిండియా జట్టులో ఒక ఆటగాడు ఇంగ్లాండ్కి తలనొప్పిగా మారబోతున్నాడు అని పీటర్సన్ జోస్యం చెప్పాడు. పీటర్సన్ ఇంతలా భయపడుతున్న ఆ వ్యక్తి ఎవరో కాదు, టీమిండియా మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి. ఇంతకీ పీటర్సన్ మాట్లాడుతూ ఏమన్నాడంటే, టీమిండియా హెడ్ కోచ్గా గౌతమ్ గంభీర్ వచ్చిన తర్వాత మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి రాత మారిపోయింది. కోల్కతా నైట్ రైడర్స్కు మెంటర్గా ఉన్న సమయంలో ఈ స్పిన్ బౌలర్ నైపుణ్యాలను గుర్తించిన గౌతీ భారత్ జట్టులో అతడి పునరాగమనానికి మార్గం సుగమం చేశాడు. అయితే కోచ్ పెట్టుకున్న నమ్మకాన్ని వరుణ్ కూడా నిలబెట్టుకున్నాడు. టీమిండియా ఛాంపియన్స్ ట్రోఫీ గెలవడంలో కీలక పాత్ర పోషించాడు. ఇదే ఇప్పుడు రానున్న టెస్ట్ సిరీస్లో ఇంగ్లాండ్ని ఇరకాటంలో పెట్టబోతోంది అని నాకు అనిపిస్తుంది. మిస్టరీ స్పిన్నర్లను ఇంగ్లాండ్ బ్యాటర్లు ఎదుర్కోలేరని, అది వారి బలహీనత అని, దీన్ని అవకాశంగా తీసుకుని స్టోక్స్ బృందంపై భారత్ తమ అత్యుత్తమ స్పిన్ అస్త్రమైన వరుణ్ చక్రవర్తిని తప్పక ప్రయోగిస్తోంది అని, ఇతగాడి బౌలింగ్ ఇంగ్లాండ్ జట్టుకి తప్పక అవరోధంగా మారుతుంది అంటూ ఒకంత ఆందోళన వ్యక్తం చేశాడు. కాబట్టి ఇంగ్లాండ్ టెస్ట్ సిరీస్కి వచ్చే టీమిండియా జట్టులో వరుణ్ చక్రవర్తి ఉండకపోతే మంచిది అని, ఒకవేళ అతడు జట్టులో ఉంటే మాత్రం ఇంగ్లాండ్ బ్యాటర్లకు చుక్కలు తప్పవని పీటర్సన్ పేర్కొన్నాడు. అంతేకాదు, ఐపీఎల్లో పాల్గొనబోయే ఇంగ్లాండ్ ఆటగాళ్లకు వరుణ్ బౌలింగ్ని ఒక ప్రాక్టీస్గా ఉపయోగించుకుని టెస్ట్ సిరీస్కి సిద్ధమవ్వాల్సిందిగా పిలుపునిచ్చాడు. మరి పీటర్సన్ని ఇంతలా భయపెడుతున్న వరుణ్ చక్రవర్తితో టీమిండియా ఇంగ్లాండ్కు వెళ్తుందా, లేదంటే కుల్దీప్ యాదవ్ వైపు మొగ్గు చూపుతుందా అనేది ఆసక్తికరంగా మారింది. అలా కాకుండా వరుణ్, కుల్దీప్ ఇద్దరు జట్టులో ఉన్నారంటే ఇంగ్లాండ్ బ్యాటర్లకు మరిన్ని కష్టాలు తప్పవు అని మాత్రం చెప్పొచ్చు.